హలో గైస్, ఈ వ్లాగ్ ఏంటి అంటే మేము కాళేశ్వరం పుష్కరాలు చూసుకొని అండ్ రిటర్న్ అయ్యే టైంలో మేము మల్లూరు నరసింహస్వామి దేవాలయం చూద్దామని అనుకున్నాము. సో అటు వెళ్ళాము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో ములుగు డిస్ట్రిక్ట్లో అండ్ ముల్లూరు అనే విలేజ్లో ఉంది. అండ్ ఇది చాలా పురాతనమైన ఆలయం, కాకపోతే ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది. ఏంటి అంటే పిల్లలు కాని వాళ్ళకి ఇక్కడ దేవాలయంకి వెళ్తే పిల్లలు పుడతారు అని ఇది భక్తుల నమ్మకం. అండ్ ఇది 1500 అడుగుల ఎత్తులో ఉన్న పుట్టకొండ అనే కొండపై ఉంది. అండ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. అండ్ ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఇది శిలతో తయారైనప్పటికీ మానవ చర్మం వంటి మృదుత్వాన్ని కలిగి ఉంటుంది. స్టమక్ పైన తాకినప్పుడు అది లోపలికి ఒత్తబడుతుంది. మరియు కొన్నిసార్లు నాభి నుండి అండ్ రక్తం ప్రవహిస్తుంది అంటారు, చాలామంది వాటర్ వస్తాయని అంటారు. అండ్ అక్కడ చింతామణి అనే జలపాతం కూడా ఉంది. అండ్ పురాణాల ప్రకారం రాణి రుద్రామదేవి చింతామణి అని పేరు పెట్టినట్లు చెబుతారు. అండ్ ఈ వాటర్ వచ్చేసి చాలా హెల్దీ వాటర్ అని చెప్తూ ఉంటారు. అండ్ ఆ వాటర్ తాగితే మనకి బాడీ పెయిన్స్ ఇలా ఏమీ ఉండవు అని భక్తులు నమ్ముతూ ఉంటారు. అండ్ అలాగే దేవాలయం సమీపంలో 60 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. అలాగే రాళ్లతో ఏర్పడిన ఉగ్ర ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఇది కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా అండ్ నైట్ టైంలో అస్సలు అలో చేయరు. అండ్ ఇక్కడ మనకి టెంపుల్ ఓపెన్ టైమ్స్ వచ్చేసి అండ్ మార్నింగ్ 8:30 to 1 అండ్ అలాగే ఆఫ్టర్నూన్ 3కి ఓపెన్ చేస్తారు, 5:30 వరకు క్లోజ్ చేస్తారు. 5:30 తర్వాత అసలు పైకి అస్సలు ఎక్కనివ్వరు, ఎందుకంటే చాలా అది దట్టమైన అడవి. మాకు చాలా బాగా దర్శనం జరిగింది. కాకపోతే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఆఫ్టర్నూన్ కంటే ఇంకా మార్నింగ్ టైంలో వెళ్తే మనకి నాభి కూడా చూపిస్తారట అండ్ ఇంకా మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారట. నాకైతే ఈ ఏరియా చాలా బాగా నచ్చింది, మంచిగా గ్రీనరీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మనకి చింతామణి జలపాతం ఉంటుంది. అండ్ ఆ వేనే ఇది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అండ్ ఇవి కొండల పైనుండి ఇలా వాటర్ వస్తున్నాయి. అండ్ ఈ వాటర్ ఇలా బాటిల్స్లో ఫిల్ చేసుకొని అండ్ తాగితే మంచిది అని ఇలా ఫిల్ చేసుకుంటున్నారు అందరూ. అండ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము వచ్చే దారిలో మేడారం కూడా చూసాము. అండ్ మేడారంలో సమ్మక్కని అండ్ సారలమ్మని దర్శించుకొని మేము ఇంటికి వెళ్ళాము. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మేడారంలో అయితే. అండ్ జాతర టైంలో అయితే మనకి కాలు పెట్టే అంత సంధి కూడా ఇవ్వరు. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా మేము దర్శనం చేసేసుకొని వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ చిన్నగా వర్షం కూడా పడింది. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.